పీఠముడంతా క్యాబినెట్ ఆమోదం లేకుండా నిధుల ట్రాన్స్ఫర్ జరిగింది. ఎందుకు జరిగింది, ఎవరికి ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు, దీని ద్వారా ఎవరు లబ్ధి పొందారు, ఈ వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది పీఠముడి. దాన్ని విడిగొట్టడానికి ప్రస్తుతం ఏసీబీ ఇన్వాల్వ్ అయింది. ఫర్దర్గా ఈడీ కూడా వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్ విదేశాలకు కూడా జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈడీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే కొద్ది రోజులు టైం పడుతుంది. రైట్, మా ప్రతినిధి సుధీర్ జాయిన్ అవుతున్నారు. ఈ వ్యవహారాన్ని అంతటికీ కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి కామెంట్స్ చేశారు. కేటీఆర్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందని చెప్పడం వాళ్ళ అహంకారానికి ప్రతీక అంటూ ఆయన చెప్పారు. అలాగే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు మంత్రి పొంగులేటి. ఆయన చిట్చాట్లో సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంకేం మాట్లాడారు, ఏ సందర్భంలో మాట్లాడారు, బిట్వీన్ ద లైన్స్ ఏముంది, మా ప్రతినిధి సుధీర్ని అడిగి తెలుసుకుందాం. సుధీర్, తెలంగాణ క్యాబినెట్ చాలా సుదీర్ఘంగా జరిగింది. దాదాపు 4.5 గంటల పాటు కూడా క్యాబినెట్ సమావేశం జరిగింది. అయితే మొదట అరగంట పాటు కూడా క్యాబినెట్ బిల్లులకు సంబంధించి చర్చ జరిగింది. ఆ తర్వాత మొత్తం పొలిటికల్ ఎజెండా, పొలిటికల్ అంశాలకు సంబంధించిగా పూర్తి స్థాయిలో చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో ముఖ్యమైన విషయం కావచ్చు, సంచలన విషయం కావచ్చు, అది ఈ కార్ రేస్కు సంబంధించి తెలంగాణ గవర్నర్ అనుమతి ఇవ్వడం. అయితే ఇటీవల కాలంలో గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా కేటీఆర్ అరెస్టుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. ఈ విషయానికి సంబంధించి కేటీఆర్ కూడా స్వయంగా ఎన్టీవీ స్టూడియోకి వచ్చిన సందర్భంలో కూడా ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా కేటీఆర్ మీద ఎలాంటి కేసు కూడా నమోదు కాలేదు. ఈ విషయానికి సంబంధించి ఈ కార్ రేస్ విషయంలో 2022 అక్టోబర్లో జరిగిన ఈ కార్ రేస్ ఒప్పందానికి సంబంధించి ఈ కార్ రేస్ ఒప్పందం 2022 అక్టోబర్లో జరిగింది. అయితే 2023 ఫిబ్రవరిలో ఈ కార్ రేస్ ప్రారంభమైంది. అది మొదటి సెషన్గా 4 విడతలుగా కూడా ఈ కార్ రేసు కొనసాగించాలని చెప్పేసి ఆయా సదరు కంపెనీలతోటి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు దాదాపు కొన్ని 100 కోట్లు ఖర్చు అవుతుంది. అందులో భాగంగానే ముఖ్యంగా మొదటి కార్ రేసు ఫిబ్రవరిలో 2023లో జరిగింది. 2023 ఫిబ్రవరిలో జరిగిన ఈ కార్ రేస్కు సంబంధించి నిర్వాహకులకు అనుకున్నంత ఆశించినంత లాభాలు రాకపోగా కొంత నష్టాలు వచ్చినట్టుగా కూడా ఆ కంపెనీ ప్రకటించింది. దీంతో వెంటనే తమ నిర్ణయాన్ని వాపస్ తీసుకున్నారు. అంటే ఇంకా 3 విడతలుగా కూడా తెలంగాణలో, అది హైదరాబాద్లో జరగనున్న 3 ఈ కార్ రేసులను కూడా ఆ ఏజెన్సీ కావచ్చు, ఆ కంపెనీ కావచ్చు రిటర్న్ తీసుకుంది. అంటే ఇక్కడ నిర్వహించలేము, ఇక్కడ నిర్వహించడం వల్ల తమకు లాభం లేదు అని చెప్పేసి కంపెనీ భావించింది. దీంతో అప్పుడు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన కేటీ రామారావు, అదేవిధంగా అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, వారిద్దరూ కలిసి ఆ కంపెనీతోటి చర్చలు జరిపారు. మొదటగా ఆ కంపెనీకి 2024లో జరగబోయే ఈ రేస్కు సంబంధించి 100 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఆ 100 కోట్ల రూపాయలకు సంబంధించి మొదటగా 55 కోట్లను చెల్లిస్తామని చెప్పేసి, దానికి హెచ్ఎండిఏ షూరిటీ ఉంటుందని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం నాటి మంత్రిగా పనిచేసిన కేటీఆర్ హామీ ఇచ్చారు. దానికి ఐఏఎస్ అరవింద్ కుమార్ సంతకాలు చేశారు. ఇవన్నీ కూడా ఒప్పందాలు జరిగిపోయాయి. ఆ తర్వాత కాలానుగుణంగా 2023 నవంబర్ డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం చేపట్టింది. వచ్చి రాగానే వెంటనే ఈ విషయాల మీద దృష్టి సారించింది. అప్పటికే దీని మీద జరుగుతున్న అవినీతికి సంబంధించి కావచ్చు, అక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విషయాన్ని మీద దృష్టి సారించింది. మొదటలోనే, అంటే వచ్చిన కొత్తలోనే, డిసెంబర్లోనే ఐఏఎస్ అరవింద్ కుమార్, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్ను వెంటనే తొలగించి దాని మీద విచారణకు ఆదేశించడం జరిగింది. ఈ ఫార్ములా రేస్కు సంబంధించి నిధుల దుర్వినియోగం ఎక్కడ జరిగింది అనే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే గతంలో సిఎస్ శాంతకుమారి కూడా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు ఒక మెమోను జారీ చేసింది. ఈ 55 కోట్ల దుర్వినియోగానికి గల కారణాలు ఏంటి, అసలు 55 కోట్ల దుర్వినియోగం జరిగాయా, ఈ ఫార్ములా రేస్కు సంబంధించిన పూర్తి వివరాలను కూడా ప్రభుత్వానికి తెలియజేయాలి అని చెప్పేసి ఒక మెమోను జారీ చేసింది. ఆ మెమోకు బదులిచ్చిన అరవింద్ కుమార్ ఐఏఎస్ తను ఇవి ఎక్కడ కూడా దుర్వినియోగం చేయలేదు, నాటి మంత్రి కేటీఆర్ సూచనల మేరకు, వారి ఆదేశాల మేరకే ఈ 55 కోట్లను ట్రాన్స్ఫర్ చేశాను, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన 55 కోట్లను ట్రాన్స్ఫర్ చేశాను అని చెప్పేసి ఆయన లిఖితపూర్వకంగా కూడా తెలంగాణ ప్రభుత్వానికి సిఎస్ శాంతకుమార్కి ఆ లేఖకు సరైన సమాధానం ఇచ్చారు. అయితే అప్పటికే ఈ విషయం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఈ 55 కోట్లు నిజంగానే చేతులు మారాయా, విదేశీ కంపెనీకి ఈ నిధులను మళ్లించడం వల్ల, అంటే అక్కడి కంపెనీకి ఆ రూపకంలో ఆ నిధులను ఇవ్వాల్సి వచ్చినప్పుడు
ఏ రూపకంగా ఇచ్చారు అసలు? అంటే తెలంగాణ మన రాష్ట్రం వచ్చినా కానీ దేశంలో కానీ రూపీస్ అంటే రూపాయల్లో చెల్లిస్తారు. అదే విదేశాల్లో అయితే విదేశీ మారకం, విదేశీ వ్యవహారం వేరే విధంగా ఉంటుంది. పౌండ్స్ కానీ లేకపోతే రూపీస్ కానీ డాలర్స్ కానీ ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఈ ట్రాన్సాక్షన్లో ఖచ్చితంగా అక్రమాలు జరిగాయి. ఆ మేరకు నిబంధనలు పాటించలేదు, తెలంగాణ ప్రభుత్వం పాటించలేదు. ముఖ్యంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఈ నిబంధనను పాటించలేదు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం విచారణలో విషయాలైతే తెలుసుకుంది. ఇటీవల కాలంలో గడిచిన 2 నెలల క్రితం కూడా దీనికి సంబంధించి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ అధికారులు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇందులో పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయి, ఇందులో ఎంక్వైరీ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. దీంతో ఏసీబీ రంగంలోకి దిగి ఇందుకు సంబంధించిన పూర్వపరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా ఇందులో నాటి మంత్రి కేటీ రామారావు హస్తం ఉందని చెప్పేసి వారు భావించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఆ విషయాలను వివరించడం జరిగింది. గడిచిన అక్టోబర్ నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి గవర్నర్ను కలిశారు. గవర్నర్ను కలిసి కేటీ రామారావుకు సంబంధించి ఆయన మీద కేసు నమోదు చేయడానికి గవర్నర్ అనుమతి కోరడం జరిగింది. దాని తర్వాత దాదాపుగా సుమారుగా 1 నెల రోజుల పాటు కూడా దీని మీద న్యాయ నిపుణుల సలహా తీసుకున్నారు గవర్నర్ న్యాయ నిపుణుల సలహా తీసుకొని దీనికి సంబంధించి కేటీ రామారావు మీద కేసు నమోదు చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి అనుమతి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కేటీ రామారావు మీద కేసు నమోదవుతుంది. ఇవాళ రేపు సిఎస్ దీని మీద లేఖ కూడా రాసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఫార్ములా రేస్ సంబంధించిన విచారణ ఏ మలుపు తీసుకుంటుందో అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్. మొత్తంగా గత ప్రభుత్వంలో నిర్వహించినటువంటి ఈ కార్ రేసింగ్ చుట్టూ ప్రస్తుతం వ్యవహారం నడుస్తోంది. దీనిపై ఏసీబీ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై ప్రోటోకాల్ ప్రకారం, ప్రొసీజర్ ప్రకారం ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా వెళ్తోంది ప్రభుత్వం. ముందుగా గవర్నర్ అనుమతి తీసుకున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి, గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి గవర్నర్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే గవర్నర్ ఆమోదం ఉండాలి కాబట్టి గవర్నర్ అనుమతి తీసుకున్నారు. గవర్నర్ అనుమతి తీసుకున్న వెంటనే సిఎస్కి లేఖ రాయాలని ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. రేపు సిఎస్ ఏసీబీకి లేఖ రాయబోతున్నారు. అవినీతి నిరోధక శాఖ దీన్ని ఇన్వెస్టిగేట్ చేయబోతోంది. సో మొత్తంగా ఈ కార్ రేసింగ్ గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్ రేసింగ్ సంబంధించి ఎన్టీవీ ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పెట్టుకో, ఏం పిక్కుంటావో పిక్కు అని చెప్పిన. ఇంక అంతకంటే ఎన్నిసార్లు చెప్పాలని చెప్పి నాకే బోరు కొడుతుంది. నేనేమంటున్నా, ఫార్ములా ఏమున్నది ఫార్ములా ఇలా? ఈ హైదరాబాద్కు తెలంగాణకు ఒక ప్రతిష్టాత్మకమైన రేస్ను భారతదేశంలో మొదటిసారి తెచ్చింది నేను. 4 ఏళ్ల పాటు సైన్ చేసినాం. ఈ అవలగాళ్లకు నడపరాదు, తెలియదు, దాని ప్రాముఖ్యత తెలియదు, ఈ మొబిలిటీ అంటే ఏందో తెలియదు అంటే బాధపడతారు. దాన్ని ధన్మని క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే మేము ఎడ్డమంటే వాళ్ళు తెడ్డమనాలి. క్యాన్సిల్, సరే క్యాన్సిల్ చేసినావు. నేనేమంటున్నా, దానివల్ల లాభం ఎవరికి జరిగింది? నువ్వు క్యాన్సిల్ చేస్తే మనం ఎవరైతే పైసలు ఇచ్చినామో వాళ్ళకి జరిగింది. ఉల్టా నేను పెట్టాలి నీ మీద కేసు. ఒక ప్రైవేటు వ్యక్తికి అనుచితమైన లబ్ధి చేకూర్చినందుకు ఈ ప్రభుత్వం మీద నేను కేసు పెట్టాలా? కానీ నా మీద కేసు పెడతారట. ఏమని పెడతావు కేసు? యాంటీ కరప్షన్ బ్యూరో. ఏం కరప్షన్ ఉందల్లా? నేను ఒక రాష్ట్రానికి ఒక ఈవెంట్ తేయడానికి 50 కోట్ల రూపాయలు కట్టినాం. మన తమిళనాడులో వీళ్ళ పార్ట్నర్ డిఎంకే, వీళ్ళ ఇండియా అలయన్స్లో ఉన్నారు. 42 కోట్లు ఖర్చు పెట్టినారు అక్కడ ఫార్ములా 4 రేస్కి. ఇది ఫార్ములా ఈ రేస్. అది వీళ్ళకి తెలుసా ఏం చేస్తున్నారో? సర్కార్ నడుపుతుండ్రా, సర్కస్ నడుపుతుండ్రా? అసలు తెలుసా? కనీసం విషయ పరిజ్ఞానం ఉందా? ఏం కేసు పెట్టుకుంటావో పెట్టుకో, ఏం పిక్కుంటావో పిక్కు అని చెప్పిన. ఇంక అంతకంటే ఎన్నిసార్లు చెప్పాలని చెప్పి నాకే బోరు కొడుతుంది. నేనేమంటున్నా, ఫార్ములా ఏమున్నది ఫార్ములా ఇలా? ఈ హైదరాబాద్కు తెలంగాణకు ఒక ప్రతిష్టాత్మకమైన రేస్ను భారతదేశంలో మొదటిసారి తెచ్చింది నేను. 4 ఏళ్ల పాటు సైన్ చేసినాం. ఈ అవలగాళ్లకు నడపరాదు, తెలియదు, దాని ప్రాముఖ్యత తెలియదు, ఈ మొబిలిటీ అంటే ఏందో తెలియదు అంటే బాధపడతారు. దాన్ని ధన్మని క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే మేము ఎడ్డమంటే వాళ్ళు తెడ్డమనాలి.